హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి నేడు తాజా సమాచారం. వీడియోలో వచ్చేసి 2 నుంచి 3 అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మొదటిసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు అనమాట. వెంటనే లైక్ చేయండి. ఈరోజు తేదీ తీసుకున్నట్లయితే జూలై 9వ తారీఖు అండి. సో మొట్టమొదటి అప్డేట్ వచ్చేసి మనకు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి పిఆర్సీ అదేవిధంగా డిఏల పైన ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీ మేరకు ప్రకారం ఉపాధ్యాయులకు పిఆర్సీ అదేవిధంగా పే రివిజన్ కమిషన్ నివేదిక తక్షణమే విడుదల చేయాలని తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ టీఎస్యూటీఎఫ్ అయితే ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేయడం జరిగిందనమాట. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే రావాల్సినటువంటి 3 ఏళ్ళ ఆలస్యమైన పిఆర్సీ 6 డిఏలు బకాయిలు ఇవ్వాలని పాఠశాల సందర్శన అనంతరం టీయూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి సాయిల్ అయితే మాట్లాడడం అయితే జరిగిందనమాట. సో వెంటనే ప్రభుత్వం రావాల్సిన బకాయిలు కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే కోరుతున్నారనమాట. ఎందుకంటే హామీలు సరైన నిర్ణయాలు ఇవ్వంటే 2023లో కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ 3వ పిఆర్సీని ఏర్పాటు చేసింది. 5% మధ్యంతర వృత్తి ప్రకటించడంతో ఉద్యోగుల్లోనూ ఆశలు ఇక పెంచింది. అయితే అనంతరం జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 6 నెలల్లో పిఆర్సీ వెంటనే కూడా అమలు చేస్తామని తమ మేనిఫెస్టోలో అయితే ప్రకటించింది. కానీ 3 ఏళ్ళు గడిచిన కమిషన్ నివేదికను తెప్పించుకోలేదు. సో ఇక వాటిని అమలు కూడా నోచుకోలేదనే విధంగా సో ప్రభుత్వం వెంటనే ఇకనైనా ఉద్యోగులకు రావాల్సినటువంటి పిఆర్సీ ఏదైతే ఉన్నాయో పెండింగ్ బకాయిలు కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి కోరుతున్నారనమాట. సో మరొక అప్డేట్ అయితే వచ్చిందనమాట ఉద్యోగులకు సంబంధించి. ఇందులో వచ్చేసి ఉద్యోగులకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య పథకం నిధి బేసిక్ పేలో ఇందులో భాగంగానే తప్పనిసరిగా 1.5% కోత విధించాలనే నిర్ణయం పైన వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు బుధవారం ఆదేశాలు అయితే జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఉద్యోగుల ఆరోగ్య పథకం నిధికి బేసిక్ పేలో 1.5% చెల్లించాలంటూ తీసుకొచ్చిన జియో 186/79లను సవాల్ చేస్తూ ఆదిలాబాద్ జిల్లాకు చెందినటువంటి నిజాముద్దీన్ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగిందనమాట. విచారణ చేపట్టింది. ఇక ఇందులో నిబంధనల విరుద్ధంగా ఉన్న వాటిని రద్దు చేయాలని, ఇప్పటికే వసూలు చేసిన మొత్తాలను తిరిగి చెల్లించాలని ఆదేశించాలని కోరారు. ఇక వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వం వివరణ కోరుతూ విచారణను 2 వారాలకు వాయిదా వేసిందనమాట. ఈలోగా సో మొత్తానికి వీటిపైన వివరణ కూడా ఇవ్వాలంటూ ఒక ప్రభుత్వం నుంచి అప్డేట్ అయితే ఇచ్చారనమాట. సో ప్రభుత్వం హైకోర్టు అనేది అప్డేట్ ఇవ్వడం జరిగింది. మరో అప్డేట్ వచ్చింది. ఇక 1500 కండక్టర్ పోస్టులకు రైట్ అనమాట. ఎంపికకు 10వ తరగతి విద్యా అర్హత అనమాట. సమస్యగా మార్కుల శాతం, గ్రేడింగ్ విధానంలో స్పష్టత, ఎస్ఎస్సి బోర్డును సంప్రదించినటువంటి ఆర్టీసీ మొత్తం మీద ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. మరో అప్డేట్ అయితే రావడం జరిగిందండి. ఇందులో వచ్చేసి ఉద్యోగులకు సంబంధించి ఏసీబీకి చిక్కిన జిల్లా సర్వే అధికారి 15,000 లంచం తీసుకుంటే ఎక్కడ జరిగింది ఏంటంటే మహబూబ్ నగర్లో జరిగింది. గ్రామ మ్యాపు సరిచేసేందుకు గాను 25,000 రూపాయలు లంచం డిమాండ్ చేశారు. అందులో చివరి విడతగా 15,000 రూపాయలు తీసుకుంటూ మహబూబ్నగర్ జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్ శాఖ సూపరింటెండెంట్ వెంకటేశ్వర్లు, అవినీతి నిరోధక శాఖ ఏసీపీ అధికారులు రెడ్ హ్యాండెడ్గా చిక్కాడనమాట. అప్డేట్ అయితే వచ్చిందండి. మరో అప్డేట్ చూసుకున్నట్లయితే దత్తత కొడుకే కాలయముడు అంటూ కానిస్టేబుల్ దారుణ హత్యకు కుటుంబ కలహాలే కారణం అంటూ వరంగల్ జిల్లాలో దస్తగిరిపల్లిలో విషాదం చోటు చేసుకుంది కదా. సో ఆర్టికల్ ఇచ్చారు. మరో అప్డేట్ ఇచ్చారు. ఎస్సీ అభివృద్ధి శాఖలో వసతి గృహ సంక్షేమ అధికారులకు గ్రేడ్ 1 నుంచి సహాయక సాంఘిక సంక్షేమ అధికారులు పోస్టులకు వెంటనే పదోన్నతులు అంటే అప్గ్రేడ్ చేయడం అనమాట. తెలంగాణ జేసీ చైర్మన్ టిఎన్ బోసు కేంద్రం అధ్యక్షుడు